చరిత్రకారులు ఎంఎం రావు గారు సరే ఒకప్పుడంటే మనకి టెక్నాలజీ లేదు కాబట్టి ఇప్పుడు పంతులు గారు చెప్తున్న శాస్త్రోక్తంగా చేయాల్సిన క్రతువులు చేసి మాత్రం చేయగలం. ఈవెన్ బ్రిటిషర్స్ ఎవరో ట్రై చేశారు, బట్ మళ్ళీ తిరిగి ఆచూకీ లేకుండా పోయింది అని చెప్పారు. ఇప్పుడు టెక్నాలజీ మన చేతిలో ఉంది. టెక్నాలజీ త్రూ మనం దీన్ని క్రాక్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? ముఖ్యంగా అసలు మన దేశంలో ప్రపంచ దేశాలన్నింటిలోనూ భారతదేశం ఒక విలక్షణమైన దేశం. ఇక్కడ ధనాన్ని దాచటం కోసం 3 రకాల పద్ధతులు ఉండేవి. ఒకటి ఏంటంటే రాజకోశాగారాలు, రాజు దగ్గర కోశాగారం ఉంటుంది. రెండవది దేవాలయంలో ఉండేటువంటి రత్న భాండాగారాలు. మూడవది సామాన్య ప్రజల దగ్గర 7 వారాల నగలు ఉంటుండేవి. కాబట్టి ఈ 2 కోశాగారాల్లో కన్నా కూడా ఎక్కువ ధనం ప్రజల దగ్గర ఉండేది. కానీ ఇది విదేశాల్లో ఎక్కడ మీకు కనిపించదు. ఏ విదేశాలకు వెళ్ళినా సరే అక్కడ ప్రజలెవరు నగలు పెట్టుకోవటం కానీ ఇలాంటివేమీ అక్కడ ఉండవు. కాబట్టి రాజకోశాగారంలో ఉండేటువంటి ధనాన్ని ఎప్పటికప్పుడు ప్రజల అవసరం కోసం తీసి వాడుతూ ఉండేవారు. కాబట్టి దానికి ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతూ ఉండేది, మళ్ళీ వస్తూ ఉండేది. జస్ట్ లైక్ అవర్ ఇప్పుడు ఉన్నటువంటి మన సెంట్రల్ గవర్నమెంట్ ట్రెజరీలో ఎలాగైతే ప్రతి ఏడాది ట్యాక్సుల రూపంలో వచ్చి మళ్ళీ ఖర్చు అయిపోతుంది. కానీ దేవాలయాల్లో ఉండేటువంటి రత్న భాండాగారాల్లో అలా ఖర్చు కాదు. ఎందుకంటే ఒకవైపే వన్ వే ఉంటుంది, ఎప్పుడు అందులో డిపాజిట్ అవడమే తప్పితే వాటిని స్వామివార్లని అలంకరించడం కోసం తీసేవారు, అలంకరించి మళ్ళీ అందులో పెట్టేస్తారు. 16వ శతాబ్దం వరకు కూడా మన దేశంలో వాటిని ఎవరైనా దొంగిలిస్తారు లేకపోతే ఎత్తుకెళ్తారు అనే బాధ ఉండేది కాదు. ఎందుకంటే అందరూ కూడా ఈ దేశం వాసులే ఉండేవారు, భారతీయులే, హిందువులే ఉండేవారు. కానీ 16వ శతాబ్దంలో బెంగాల్ నవాబులు మొత్తము కోస్టల్ ఏరియా అంతా కూడాను వాళ్ళ లూటీ జరపటము, హత్యలు జరపటము, రాజ్యాలను ఆక్రమించుకోవటము ఇవన్నీ జరిగినప్పుడు 16, 17 శతాబ్దాల్లో మనకి జగన్నాథుని యొక్క విగ్రహాలను కూడా సంరక్షించడం కోసం మందిరం నుంచి బయటకు తీసుకొచ్చి బయట కొన్ని చోట్ల దాచిపెట్టి వాళ్ళ యొక్క దృష్టి పడకుండా ఉండటం కోసం, పడినప్పటికీ మందిరంలోకి వాళ్ళు వచ్చినప్పటికీ కూడా మూర్తికి ఏ విధమైనటువంటి అపకారం జరగకుండా ఉండటం కోసం ప్రయత్నాలు జరిగినాయి. అందులో భాగంగా ఒకనొక సమయంలో హైదరాబాద్లో తీసుకొచ్చి దాచినట్లుగా ఆ విగ్రహాలని, అలాగే అక్కడున్న చిల్కా లేక్లో దాచినట్లుగా కూడా మనకి కొన్ని ఆధారాలన్నీ ఉన్నాయి. తరువాత మూర్తులు సరే, ముఖ్యంగా విదేశీ విధర్మీయులు ఎవరైతే వచ్చారో వారు 2 విషయాల కోసం వచ్చేవారు. వారి మతాన్ని ప్రచుర్యం చేయడం కోసము, ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడాను విధర్మీయులుగా మార్చడం ఒకటి, రెండవది డబ్బు, ధనం కోసం. ఆబ్వియస్గా వచ్చినప్పుడు ఈ దేశంలో ధనం ఎక్కడుంటుంది అనేది వాళ్ళు చూశారు. ఒకటి రాజుల యొక్క భాండాగారాల్లో ఉంటుంది, రెండవది దేవాలయాల్లో ఉంటుంది. కాబట్టి దేవాలయాల్ని కొల్లగొట్టాలి, దేవాలయాల్ని నాశనం చేయాలి. ఇదే విషయం మనం సోమనాథ్ దేవాలయంలో చూసాం. 17 సార్లు దండయాత్ర చేసింది సోమనాథ్ దేవాలయాన్ని డబ్బు కోసం చేశారు. అలాగే పూరిలో ఉన్నటువంటి జగన్నాథుని దేవాలయం కూడా డబ్బు కోసం చేసి మొదటి 2 గదుల్లో మొదటి గదిలో ఉన్నదాన్ని కొన్నిసార్లు కొల్లగొట్టారు అనే దానికి కూడా మనకి ఎవిడెన్సెస్ ఉన్నాయి. కానీ ఆ తరువాత 16, 17 శతాబ్దాల్లో అసలైనటువంటి విషయం ప్రారంభమైంది, ఎలా దాచిపెట్టాలి. ఎందుకంటే అప్పటిదాకా విదేశీ దండయాత్రలు అనేవి పూరి జగన్నాథుడికి లేవు. ఎంతసేపటికి దక్షిణాది నుంచి శ్రీకృష్ణదేవరాయలు అటువైపు వెళ్ళారు. ఇట్లా కొన్ని దండయాత్రలు ఉన్నప్పటికీ వీళ్ళెవరు దేవాలయాల్ని ధ్వంసం చేసేవారు కాదు, ఎందుకంటే మన దేశీయులు కాబట్టి. 1757లో రాబర్ట్ క్లైవ్ మొట్టమొదటిసారిగా బెంగాల్ నవాబుని ఓడించిన తర్వాత బెంగాల్ నవాబు యొక్క కోశాగారంలోకి వెళితే కళ్ళు తిరిగి పడిపోయేంత రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఈ కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి దేవాలయాల్ని కొల్లగొట్టడం మూలంగా బెంగాల్ నవాబుకి అవన్నీ వచ్చాయి అనేటువంటి కొన్ని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కోస్టల్ డిస్ట్రిక్ట్స్ మీన్స్ మీరు బెంగాల్ నుంచి రైట్ ఫ్రమ్ బెంగాల్ నుంచి ఒడిశా, మెడ్రాస్ వరకు అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే సముద్ర మార్గం ద్వారా ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు చేసేవాళ్ళు. ఇండోనేషియా. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడగచ్చా? ఇప్పుడు మీరు చెప్తున్న కారణంగానే ఈవెన్ సముద్ర మార్గంలో సముద్ర ఒడ్డున ఉన్న అదే అనంత పద్మనాభుడి దగ్గర సంపద, ఇక్కడ సముద్రం ఒడ్డున ఉన్న పూరి దగ్గర సంపద
సో ఈ కోణంలో ఆలోచించచ్చా? ఆ కోణంలోనే మనం ఆలోచిస్తాం. ఎందుకంటే ఇటు పక్క వచ్చి తెగ ఆదాయం వచ్చేది వీళ్ళకి వ్యాపారం ద్వారా. అనేక దేశాల నుంచి బంగారము, విలువైనటువంటి వజ్రాలు, ఇలాంటి కరెన్సీ అదే కదా, అప్పుడు కరెన్సీ అది కాబట్టి, అలాగే వెండి, ఈ విధంగా ఈ 3 వస్తువులు కూడా మనకి కోస్టల్ డిస్ట్రిక్ట్స్ లో ఉన్నటువంటి వ్యాపారస్తులకి బాగా వచ్చేవి. సో దేర్ ఆర్ ఛాన్సెస్ లైక్ అనంత పద్మనాభుడి దగ్గర ఉన్నట్టుగా ఇక్కడ కూడా సంపద ఉండే అవకాశం తప్పకుండా ఉంది. అయితే ఇందులో కొంత కొల్లగొట్టడం జరిగింది. ఆ కొల్లగొట్టిన దాన్ని రాబర్ట్ క్లైవ్ చూడటం జరిగింది. దాన్నంతా కూడా ఇంగ్లాండ్కి పంపించడం జరిగింది. చివరికి అతనికి జైలు శిక్ష వేసి జైల్లో చచ్చిపోయాడు రాబర్ట్ క్లైవ్. మనమేదో అతని గురించి తెగ చదువుకుంటాం కానీ హిస్టరీలో అతను చేసినటువంటి చాలా తప్పు పని అని చెప్పేసి ఇంగ్లాండ్ కోర్టులు నిర్ణయించి, ఎందుకంటే అతనికి అధికారం లేదు, రాజరికం. అయితే ఒక్క విషయం ఏమంటే 16వ శతాబ్దం తర్వాత, ఇందాక అనంత నాగిరెడ్డి గారు చెప్పినట్లుగా మొదట ప్లానింగ్ లో 2 గదులే ఉండవచ్చు పైన. కానీ 16వ శతాబ్దం తర్వాత ఈ థ్రెట్ ఎప్పుడైతే వచ్చిందో రహస్య గది ఏర్పాటు చేసి ఉంటారు తప్పకుండా. ఓకే.